హాయ్ ఫ్రెండ్స్ రోజు ఎడిటింగ్ వచ్చేసి క్యారెక్టర్ ఇంట్రో ఎడిటింగ్ అయితే చేశాను. సో ఎడిటింగ్ అయితే చాలా బాగా అయితే వచ్చింది. ఈ ఎడిటింగ్ అయితే మనకు ఇన్‌స్టాగ్రామ్‌లో లేదా యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అయితే అవుతుంది. ఒకసారి మీకు డెమో వీడియో అయితే చూపిస్తాను చూడండి. Talk to me, numbers never lie. డెమో వీడియో అయితే చూసారు కదా! నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సింపుల్‌గా మీరు కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్ మనకు ఎడిటింగ్ కోసం ఆల్మోస్ట్ యాప్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇచ్చాను. మీరు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ యాప్‌ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి కూడా ఆల్మోస్ట్ యాప్‌ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అని కనపడుతుంది కదా! సో ఈ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. మీరు ఇక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్ కూడా ఇస్తాను. సో ఫాంట్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ డౌన్లోడింగ్ అండ్ ఇంపోర్టింగ్ అయ్యాక ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ చేశాక ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో మనకు ఒక బీజీఎం అయితే ఉంటుంది. సో ఇక్కడ బీజీఎం వచ్చేసి ఏందంటే మనకు 'ఏఏ23' ఇంకా 'లోకి 7' అని చెప్పి ఒక మూవీ అయితే అనౌన్స్‌మెంట్ చేశారు కదా! సో ఆ బీజీఎం అయితే చాలా ట్రెండ్ అయితే అవుతుంది. మనకు ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో చాలా ట్రెండ్ అయితే అవుతుంది. సో ఆ బీజీఎం తీసుకొని ఇక్కడ ఏందంటే కొంతమంది క్యారెక్టర్ ఇంట్రో అయితే ఎడిటింగ్ అయితే చేశారు. సో చాలా బాగా అయితే ఉంది. ఇక్కడ నేను కూడా మంచిగా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. సో ఇక్కడ ఏందంటే స్టార్టింగ్‌లో మనకు ఇక్కడ వీడియో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఫోటో అయితే ఉంటుంది. సో ఫోటోకి ఒక ప్రాంప్ట్ అయితే యూజ్ చేసి మనం ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. సో ఎలా యాడ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. సో అంతకంటే ముందు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్టింగ్‌లో అయితే రండి. సో స్టార్టింగ్‌కి అయితే వచ్చాక ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మీడియం మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న వీడియోస్ అండ్ ఫోటోస్ కనపడతాయి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్‌లో ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు ఇలా అయితే ఉంటుంది వీడియో. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎండ్ వరకు రండి. సో బీజీఎం ఎండ్ వరకు ఇక్కడ 2 సెకండ్స్ వరకు వచ్చాక ఇక్కడ మీకు బీజీఎం ఎక్కడ దాకా ఎండ్ అవుతుందో అక్కడ దాకా వచ్చేసి వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ డ్రాగ్ చేసుకోండి. సో ఎక్స్ట్రా పార్ట్ ఉన్న మీరు కట్ చేసుకోండి లేదంటే డ్రాగ్ చేసుకోండి. సో ఇలా చేసుకున్నాక వీడియో అనేది మీరు కింద పెట్టుకోండి ఇలా. సో ఇలా పెట్టుకోండి. సో పెట్టుకుంటే ఇక్కడ ఏందంటే నేను ఆల్రెడీ వీడియో అయితే కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసి మంచిగా అయితే పెట్టాను. మీరు ఒక వీడియో మంచిగా ఉంటే ఓకే పర్లేదు. కొంచెం మీరైతే అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి అంతే. సో అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వీడియో అయితే ఇలా అయితుంది కదా! సో ఇక్కడ లాస్ట్ ఎండింగ్ వరకు వచ్చేసి ఇక్కడ మీరు ఒక స్క్రీన్‌షాట్ తీసుకోండి ఇక్కడ. నేను ఇక్కడ స్క్రీన్‌షాట్ అయితే తీస్తున్నాను. సో స్క్రీన్‌షాట్ తీశాక ఇక్కడ దీనిపైన ట్యాప్ చేసుకొని మనం ఎడిట్ చేద్దాం. సో ఇక్కడ మనకు ఫోటో వరకి క్రాప్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫోటో వరకి క్రాప్ అయితే చేస్తున్నాను. సో ఇలా సో ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్నాక సేవ్ చేసుకోండి. సో సేవ్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు మీ మొబైల్‌లో ఉన్న జెమినీ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో యాప్ అయితే మనకు ప్లే స్టోర్‌లో అయితే అవైలబుల్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి జెమినీ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఒక ప్రాంప్ట్ అయితే ఉంది కదా! సో ఈ ప్రాంప్ట్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. మీరు ఇక్కడ నుంచి ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ గ్యాలరీ మీద ట్యాప్ చేసుకొని మీరు ఇందాక స్క్రీన్‌షాట్ తీసుకున్న పిక్ ఇక్కడ మనం అప్‌లోడ్ చేసుకోవాలి. ఇక్కడ పిక్ అనేది అప్‌లోడ్ చేసి ఇక్కడ డన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ సెండ్ మీద మీరు ట్యాప్ చేసుకోవాలి. సో సెండ్ మీద ట్యాప్ చేసుకుంటే పిక్ మనకు జనరేట్ అయితే అవుతుంది. సో ఏఐలో జనరేట్ అయితే అవుతుంది. సో జనరేట్ అయ్యాక మనం సేవ్ చేసుకోవాలి. ఒక ఫ్యూ సెకండ్స్ అయితే ఆగండి. సో మనకు పిక్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది కదా ఇక్కడ. సో పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ చేసుకోండి. సో సేవ్ చేసుకున్నాక మీరు ఇక్కడ మళ్ళీ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేశాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు 2 సెకండ్స్ వీడియో అయిపోయింది కదా! సో ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా ఇక్కడ మనం ఇందాక జెమినైలో ఎడిట్ చేసిన ఫోటో ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేసుకొని సో దీన్ని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా సో ఇక్కడ మొత్తం వీడియో ఎండింగ్ వరకు వచ్చేసి ఇక్కడ మీరు దీన్ని డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకున్నాక దీన్ని కింద పెట్టుకోండి. సో మొత్తం టెక్స్ట్ సో ఇక్కడ కింద పెట్టుకుంటే మనకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పిక్‌కు మనం ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. సో ఎఫెక్ట్ యాడ్ చేస్తే బీజీఎంకి మనకు చాలా బాగా అయితే ఉంటుంది. సో అంతకన్నా ముందు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మోనో సెలెక్ట్ వెళ్ళేసి స్కేల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కీ ఫ్రేమ్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇంకో కీ ఫ్రేమ్ పెట్టుకొని సో స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర మీరు కొంచెం పెంచుకోండి. సో ఇలా పెంచుకోండి. సో జూమ్ చేసుకొని సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీరు కొంచెం గ్రాఫ్ అనేది ఇలా పెట్టుకోండి. సో ఇలా పెట్టుకున్నాక మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వీడియో ఎండ్ అయ్యాక ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్‌లోకి వెళ్ళేసి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద టైప్ చేసుకొని ఇక్కడ మీరు సెర్చ్‌లో రాండమ్ సో ఇక్కడ రాండమ్ డిస్ప్లే అని వచ్చింది కదా! సో దీని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ 2 మ్యాచ్ హ్యాండిల్ మీద ట్యాప్ చేసుకొని సో దీని మాగ్నిట్యూడ్ అనేది మీరు కొంచెం
తగ్గించుకోండి. ఒక 20 పెడుతున్నాను. సో, మీరైతే మీ ఇష్టం. ఒక 20 పెడుతున్నాను. సో, మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలంటే 25 పెట్టుకోండి సరిపోతుంది. సో, ఇలా అయితే పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ నేను ఒక బ్యాక్‌గ్రౌండ్ అన్న వీడియో ఇస్తాను. సో, వీడియో మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఇక్కడ ప్లస్ ఐకాన్, ఇక్కడ మీడియా. సో, డౌన్‌లోడ్ చేసుకున్న వీడియో ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో, ఇలా లాస్ట్ వరకు వచ్చేసాక వీడియో కోసం మీరు కట్ చేసుకొని సో, ఇక్కడ కింద పెట్టుకోండి ఇలా. సో, వీడియో పైన పెట్టుకున్నాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వీడియో మీద ట్యాప్ చేసుకొని బ్లెండ్‌లోకి వెళ్ళేసి లైట్ అండ్ స్క్రీన్. సో, ఇంతే సింపుల్‌గా అయితే మీకు ఎడిట్ అయితే అయిపోతుంది. సో, ఈ విధంగా అయితే మీరు ఎడిటింగ్ అయితే చేసుకోండి. సో, ఇక్కడ వచ్చేసి ఏందంటే ఈ వీడియో అనేది మీరు కింద పెట్టుకోండి. సో, ఇలా. సో, ఇలా కింద పెట్టుకోండి అండ్ ఇక్కడ ఇలా అయితే ఉంటుంది. సో, చాలా బాగా అయితే ఉంటుంది. ఇంతే మీరు సింపుల్‌గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. మీరు ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఫాంట్ ఒకటే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు సేవ్ మీద ట్యాప్ చేసుకొని వీడియో అనేది మీరు సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ.